యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా నిర్వహించారు. దేశంలో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకులు, వంట గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాల్సిందిగా డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్యుడు బతికే పరిస్థితే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే స్పందించి ధరలను అదుపు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ ధర్నా చేయడం జరిగింది. ధర్నా ఉద్దేశం ఈ ధరల పెరుగుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచేస్తా ఉంది. వీటిని ఎంబడే తక్షణమే తగ్గించాలని ప్రధానమైనటువంటి డిమాండ్. డీజిల్ పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ తోటి అనేక నిత్యావసర వస్తువులు, కూరగాయలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి వచ్చేదిన అనే ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి ఎన్నికల ముందు చెప్పిన తర్వాత ఎన్నికలు అయిపోగానే 3 రాష్ట్రాల సందర్భ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ధరలు పెంచుతా ఉండు. సామాన్య మానవుడి మీద మరి మూలిగే నక్కపై తాడికాయ పట్టు చందంగా ఇవాళ ధరల పెరుగుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ధరలు తగ్గించి సామాన్య మానవులు ఆదుకోవాల్సిందిగా ప్రధానమైన డిమాండ్. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు సంబంధించి ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో మళ్ళీ ధరలు తగ్గించకుంటే పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.